కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు చదువుదాం. యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మ్రొక్కారట. తరువాత చూడండి, 11వ వచనాన్ని చదువుదాం. వారు వెళ్ళిచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతి పరిచి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత ఆరోహణుడు అవ్వకముందు జరిగిన విషయాలు మనకి 28వ అధ్యాయంలో కనబడతా ఉన్నాయి. యేసు ప్రభు 40 దినాలు లోకంలో సజీవుడిగా అగపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడని, ఆయన తిరిగి లేచాడు అనే సంగతి ప్రజలకు తెలియచేయబడకూడదు అని ఆ దినాల్లో ఉన్న ప్రజలు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు అంటే, అక్కడ చూసిన వారికి, ఎవరైతే కాపలా ఉన్నారో వాళ్ళు చూసిన వారికి కొంత ద్రవ్యం ఇచ్చి ఈ మాట తెలియచేయబడకుండా చూడండి అని చెప్పేశారు, అబద్ధం చెప్పమని. ఒకవేళ మీకు ఏదైనా సమస్య వస్తే మేము చూసుకుంటామని కూడా చెప్పారు. ఏదైనా ఒకవేళ యేసుప్రభు నీ శిష్యులు ఎత్తుకుపోయారు, ఆయన తిరిగి లేవలేదు, ఇలాంటి అబద్ధాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆ దినాల్లో ద్రవ్యం ఇచ్చి కొందరు సైనికులకి అబద్ధాన్ని చెప్పిస్తూ ఉన్నారు. అబద్ధాన్ని చెప్పించడమే కాదు, ఒకవేళ వాళ్ళకి శతాధిపతి వల్ల ఏదైనా సమస్య రాకుండా అదంతా మేము చూసుకుంటామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు అనే సంగతి ఎవ్వరికీ కూడా తెలియబడకూడదు. మన కొరకు సమాధి చేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి మీద, మన కొరకు తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి మీద మనం నమ్మకం పెట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాపాల కోసం సిలువలో ప్రాయశ్చిత్తం చేస్తూ రక్తం చిందించి చనిపోయాడు అని ఆ ఒక్క విషయమే అయితే మన విశ్వాసానికి అంత బలము లేదు. ఎందుకంటే దేవుడు మానవాళి పాపాల కొరకు రక్తం కాచి చనిపోయాడు అంటే మన విశ్వాసానికి అంత బలము లేదు. అందరూ చనిపోతున్నారు, ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏమైపోతున్నాడు? చనిపోతున్నాడు. మంచి వాళ్ళుగా కొందరు చనిపోతున్నారు, చెడ్డవాళ్ళుగా కొందరు చనిపోతున్నారు అని ఈ విషయాన్ని కొట్టిపారేసేవాళ్ళు. అయితే మన విశ్వాసానికి అంత బలము చేకూర్చబడకపోను. మనం ఎవరిని నమ్మాము అంటే, మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచిన దేవుడిని ఒక్కళ్ళనే కాదు, మరలా ఆయన 3వ దినాన సమాధి చేయబడి హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమయ్యారు చెప్పండి? సమాధి చేయబడి. అంటే యేసుప్రభు చచ్చిపోయాడు, అప్పటికప్పుడు ఆయన లేచిపోయి ఉంటే ప్రభు చనిపోకుండానే చనిపోయాడు అని చెప్పారేమో అని ఒక అబద్ధాన్ని సృష్టించుదురు. కానీ యేసుప్రభు చనిపోవడం వాస్తవం, ఆయన సమాధి చేయబడి సమాధిలో 2 పగళ్ళు 1 రాత్రి ఉండడం వాస్తవం. 3వ దినమున ఆయన తిరిగి లేచిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అదే మన విశ్వాసానికి బలం. ఇప్పుడు మనం ఎవరిని దేవుడిగా, రక్షకునిగా, ప్రభువుగా నమ్ముకున్నాము అంటే, రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయిన యేసుక్రీస్తుని, మన కొరకు సమాధి చేయబడిన యేసుక్రీస్తుని
మన కొరకు తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి మీద మనం నమ్మకం పెట్టుకున్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. యేసు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మరణాన్ని జయించిన వాడై ఉన్నాడు. ఆయన మరణపు ముళ్ళు విరిచిన వాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పాతాళంలో ఆయన లేడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధి తెరవబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పాతిపెట్టబడిన సమాధి తలుపులు తెరవబడ్డాయి. ఎవ్వరు కూడా అది మానవులు తెరవకూడదు అనే ఉద్దేశంతో రాజులు, ఆ దినాల్లో ఏలుబడి చేస్తున్న రాజుగారి ఆజ్ఞ ప్రకారం దానికి ముద్ర వేయబడింది, రాజముద్ర వేయబడింది. అయితే దేవదూతలు ఏం చేస్తాయంటే ఆ సమాధి ద్వారం తెరిచాయి. యేసు ప్రభు సజీవుడిగా లేచిపోయాడు. ఆయన శరీరంతో లేచాడు. ఆయన ఏ శరీరంతో అయితే చనిపోయాడో అదే శరీరంతో తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ లేవలేదు, ఆయన శరీరం కూడా లేచిపోయింది. అందుకని ఈ రోజున దేవుడు మనకి నిరంతర ప్రధాన యాజకుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. దేవుని బిడ్డలారా, మనము ఈ మట్టి కాయాన్ని వదిలేస్తాం. యేసు ప్రభు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశములో యేసు ప్రభు వచ్చి కడమూర శబ్దాన్ని మ్రోగిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కనురెప్ప పాటులో మార్పు చెందుతాం. ఈ మట్టి కాయం పోతుంది, మనకి మహిమ కాయం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. మహిమ కాయంతో లెగుస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ కాయంతో ఉన్నారు అంటే మరలా ఆయన శరీరముతో లేచారు. అందుకని అక్కడ వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఆయన శరీరం అక్కడ కనబడలేదు. హల్లెలూయా. ఆయన శరీరం కనబడకుండా యేసు పునరుద్ధానుడయ్యాడు. ఈ పునరుద్ధాన సత్యం ఈ రోజున దేవుడు మీద మన నమ్మకానికి మనం బలాన్ని ఇచ్చింది. మనం సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాం. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచిపోయాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోయాడు. కానీ మరలా వాళ్ళు తిరిగి వస్తారని ప్రజలు కొంతమందిని గురించి నమ్మారు, కానీ వాళ్ళ నమ్మకం అలాగ ఒమ్ముగానే అయిపోయింది. కానీ యేసు ప్రభు మూడవ దినాన సజీవుడై లేచాడు. హల్లెలూయా. ఆ సజీవుడైన దేవుడు అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం ఏం చేస్తాను, నేను మీతోనే ఉండిపోతాను. ఎప్పుడైతే సమాధి దగ్గరికి ప్రజలు వెళ్ళారో, ఎందుకంటే వారి విశ్వాసం, ఆ దినాలలో నమ్మకం పెట్టిన బిడ్డలందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో ఆయన చెబుతా ఉన్నాడు, నేను మానవులందరి కొరకు ప్రాణం పెడతాను, రక్తం చిందిస్తానని. ఆయన మాటల్ని వాళ్ళు గుర్తించారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లెగుస్తాడు అనే సత్యం వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అది అర్థం కాని విషయంగానే ఉంది. అందుకనే వాళ్ళ హృదయాలు కలవరంతో, భయముతో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యేసు సజీవుడని నమ్మినప్పుడు మనలో ఉన్న కలవరాలు, భయాలు, వేదనలు, దుఃఖాలు యేసుక్రీస్తు నామములో తొలగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సజీవుడైన తరువాత యేసు ప్రభు వాళ్ళకు కనబడినప్పుడు, ఇప్పుడు మనం చదువుకున్న మాటలో వాళ్ళు యేసుని ఎదుర్కొన్నప్పుడు శుభం అని చెప్పారట ప్రభు. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆయన పాదాలు పట్టుకుని ఆయన మొక్కుకుంటున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. మనల్ని నడిపించడానికి ఆయన నావికుడుగా ఉన్నాడు. మనల్ని రక్షించడానికి రక్షకుడుగానే ఉండడమే కాదు. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయంలో, ఆయన మీ విశ్వాసానికి కర్తయే కాదు కానీ కొనసాగించువాడు. హల్లెలూయా. ఆయన ఎవరట? కొనసాగించేవాడు. ఈ రోజున మనం దేవుణ్ణి మన పాపాల నుండి విమోచన కొరకే నమ్ముకోలేదు, కానీ మన జీవితాల్ని నడిపించే
రథసారథిగా నమ్మాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుక్షణం నీ జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు కనబడి వాళ్ళకి ప్రత్యక్షమయ్యా శుభము అని చెప్పారో వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన పాదాలకు బ్రొక్కుకుంటున్నారు. ఈ రోజున ఒక దేవుని బిడ్డగా లోకంలో ఉన్న కలవరాలు, లోకంలో ఉన్న పోరాటాలు, లోకంలో ఉన్న సమస్యలు, లోకంలో ఉన్న కష్టాలు, శోధనలు, వ్యతిరేకమైన మనుషులు, వ్యతిరేకంగా లేస్తున్న దురాత్మ క్రియలు, ఇవన్నీ ఉన్నా కూడా నువ్వు సంతోషంగా సమాధానంగా ఉండగలవు. కారణం ఏంటి అంటే నీ దేవుడు నిన్ను నడిపించడానికి సజీవుడై నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరి హస్తాలలో ఉన్నావు అంటే పరిశుద్ధ దేవుని హస్తాలలో ఉన్నావు. కాబట్టి నీ జీవితాన్ని నీ ప్రభువు నడిపిస్తాడు. చాలామంది లోకంలో భర్తలు విడిచిపెట్టిన భార్యలు ఉంటారు, అలాగే పిల్లలు విడిచిపెట్టిన తల్లిదండ్రులు ఉంటారు, కొందరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఇందమ్మ అంటే అందమ్మ. మన దగ్గరికి బెల్లం ఉన్నంతసేపు చీమలు చేరినట్లుగా ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇక్కడ ఈ భూమి మీద ఏమీ లేనివాడుగా అయిపోతాడో బంధువులు వదిలేస్తారు, రక్త సంబంధులు వదిలేస్తారు, స్నేహితులు వదిలేస్తారు, అందరూ ఎవరి మట్టికి వాళ్ళు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నాకు ఎవరు లేరు అనేది, నాకెవరు సహాయం చేయడానికి లేరు, ఎవరు నాకు తోడుగా లేరు, ఎవరు నన్ను ఆదుకోవడానికి లేరు అనేది మానవుల్ని పట్టి పీడించే ఒక భయంకరమైన బాధ. దేవుడు అంటున్నాడు, నేను నీకు యుగ సమాప్తి వరకు సదాకాలం ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు రేపేమవుతుందో, ఎల్లుండేమవుతుందో, అవతల ఎల్లుండేమవుతుందో, చాలామంది వాళ్ళకు వాళ్ళే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇలా వెళితే, ఈ పద్ధతిలో వెళితే నేను మళ్ళీ సంవత్సరం, లేకపోతే నేను నా సంవత్సరాలన్నీ బాగా గడపగలుగుతానేమో, ఇలాగ నేను చేస్తే నేను బాగుంటానేమో, ఈ ప్లాను, ఈ పథకం అని కొంతమంది ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఈ లోకంలో బ్రతకడానికి కొంతమంది పథకాలు వేసుకుంటూ ఉంటారు, రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు ఎటువైపు నుండి సహాయం వస్తుంది, ఎవరు నన్ను ఆదుకుంటారు, నా పిల్లలు నన్ను చూడడం లేదు, లేకపోతే నా భర్త నన్ను చూడడం లేదు, నా భార్య నన్ను వదిలేసింది, లేకపోతే నా బంధువుల సహాయం లేదు, కాబట్టి నేను ఏం చేయాలి అనే ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే నువ్వు ఒక దేవుని బిడ్డవైతే నీవు ఇలాగ ఆలోచించుకోవలసిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారికి దేవుడు కనబడ్డాడో శుభము అనే మాటని వారి చెవిన పడుతుంది. ఏ మాట పడుతుంది చెప్పండి? నీకు శుభం. హల్లెలూయా. నీవు అప్పుల్లో ఉన్నావా? నీకు శుభం. దేవునికి స్తోత్రం. అది రోగమా, కష్టమా, బాధ, దేవుడు అంటున్నాడు ఎప్పటెప్పటికీ నీకు శుభమే. సజీవుడైన దేవుని మాట తన బిడ్డల కొరకు ఏమొస్తుంది అంటే నీకు శుభము అనే మాట వస్తుంది. ఏ మాట వస్తుంది చెప్పండి? దేవుని నోట్ల నుండి నీకు శుభం. దేవుని బిడ్డ నీకు శుభం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజ దేవుడిని నమ్మావు, సజీవుడైన దేవుడిని నమ్మావు. ఆయన నీ జీవితాన్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ముందుగా నడిచి మిమ్మల్ని నడిపిస్తాను. ఇశ్రాయేలీయులకు దేవుడు అనేక వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి అంటే నీ ముందుగా వెళ్ళిపోతాను. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఈ రోజున ఆ వాగ్దానాలన్నీ మనవి. ప్రాకారాలు పడగొట్టేవాడు ఏం చేస్తున్నాడట? ముందు నడుస్తున్నాడట. నా ఎదురుగుండా ప్రాకారాలు ఉన్నాయన్నా కూడా దేవుడు ఏమంటాడు అంటే నేను నీకు ముందుగా నడిచి వెళ్ళేటప్పుడు ప్రాకారాలు పడగొట్టబడతాయి. చూడండి మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. ప్రాకారాలు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మాలు పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాసు వారికి ముందు నడుచును,
యెహోవా వారికి నాయకుడుగా ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారాలు పడగొట్టే నేను ముందుగా వెళతానంటున్నాడు. ఒకవేళ నీకు ఏదైనా ఒక ప్రాకారం అడ్డుగా ఉన్నా, ఏదైనా ఒక దాటలేని గుమ్మం నీకు అడ్డుగా ఉన్నా కూడా నేను వాటిని ఏం చేస్తాను? పగలగొట్టి పడగొట్టి నిన్ను ముందుగా నడిపించే నీ దేవుడిని, నీ రాజుని, నీ నాయకుడిని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఈ భూమి మీద నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవలసిన అవసరత లేదు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నమ్మిన యేసుక్రీస్తు ప్రభు సజీవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. నాకు అందరిలాగా అందరూ లేరండి, నేను ఒంటరిని, నాకు అందరూ లేరు, లేకపోతే నాకు అన్నీ లేవు, నాకు సొంత ఇల్లు లేదు, లేకపోతే నాకు ఉండడానికి ఒక ఇల్లు లేదు, లేకపోతే నా పోషణకి ఏదైనా ఫలానా చోటు నుండి ఇంత ధనం వస్తుంది అని లేదు. అయితే నేను ఎలాగ నిరీక్షణ పెట్టాను అని అడిగే వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీకు ప్రాకారాలు అడ్డుగా ఉన్నా, తలుపులు అడ్డుగా ఉన్నా వాటిని పడగొడతాను, నేను వాటిని విడగొడతాను, కాబట్టి నీకు శుభమే కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ దేవుడు సజీవుడని నువ్వు ఎందుకు నమ్మాలి అంటే నీకు శుభము అనే మాట వినబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఆయన సజీవుడు కాబట్టి, ఆయన బలమైన దేవుడు కాబట్టి నిన్ను ఏం చేస్తాడంటే చెయ్యి పట్టుకుని నడిపించడానికి నావికుడుగా, నాయకుడుగా, రాసుగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ ప్రాకారమైనా నేను పడగొట్టేస్తాను అంటున్నాడు, ఏ తలుపైనా నేను విడగొట్టేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీ ముందు భవిష్యత్తును గురించి, రేపటిని గురించి, ఎల్లుండని గురించి ఒక దేవుని బిడ్డగా నువ్వు ఆలోచించకూడదు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి శుభం అని పలకబడిందో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని పాదాలు పట్టుకొని మొక్కుకుంటున్నారట. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒక దేవుని బిడ్డగా నీవు నమ్మిన దేవుడు సజీవుడు అని నువ్వు గుర్తిస్తే కనుక నీ పనేంటి అంటే నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే పని, మొక్కుకునే పని, ఆరాధన చేసుకునే పని, దేవుణ్ణి స్తుతించే పని, దేవుణ్ణి పూజ చేసే పని, దేవుణ్ణి పూజించే పని, ఉదయం సాయంత్రం పూజ చేసుకునే పని నీది. హల్లెలూయా, హల్లెలూయా. వారములో మొదటి రోజు దేవుణ్ణి సేవించే పని. ఎందుకంటే నీకు ఏ భయాలు లేవు, రేపేమవుతుందో, ఎల్లుండేమవుతుందో, అవతలెల్లుండే ఏం జరుగుతుందో నీ భయం లేకుండా నీ ప్రభు నీ కొరకు సజీవుడై నిలిచాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆ చివరి వచనంలో అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అనేది ప్రభువు యొక్క చివరి మాట అయ్యింది. చూడండి 20వ వచనాన్ని చదువుదాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. నేను సజీవుణ్ణి, నేను తిరిగి లేచిన వాడిని, నేను పునరుత్థానుడయ్యాను, నేను జీవిస్తున్నవాడిని, యుగ యుగాలు జీవిస్తున్నవాడిని. కాబట్టి నీకు నా ద్వారా ఏం కలుగుతుంది అంటే ఎన్నటెన్నటికీ శుభమే కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీతో ఉండి నీ ముందుండి ఆయన నడిపించబోతున్నాడు. కాబట్టి ఒక దేవుని బిడ్డగా నువ్వు ఏం చేయాలి అంటే అక్కడ ఎప్పుడైతే ప్రభువారు వాళ్ళకు కనబడ్డారో అప్పటి వరకు వారి హృదయాల్లో కలవరం ఉంది, భయం ఉంది. కనబడిన ప్రభువుకి వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొక్కుతున్నారట, స్తుతులు చెల్లిస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం.
మార్క్ ఏం చెప్తున్నాడు అంటే, మత్తయి అంటున్నాడు, నేను యేసు ప్రభు సజీవుడు కాబట్టి నేను ఆయన మొక్కుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు తోడుగా ఉంటాడు, ఆయన నాకు శుభం చేస్తాడు, ఆయన నాకు మేలు చేస్తాడు, ఆయన నన్ను ఆదుకుంటాడు, ఆయన నాకు అద్భుతం చేస్తాడు కాబట్టి నేను ఆయన మొక్కుకుంటాను అని చెప్తుంటే, మార్క్ ఏమని చెప్తున్నాడో చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 ఏమి రాశారు అంటే, యేసు ప్రభు నీ కొరకు పుట్టాడు, యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు అని రాశారు. యేసుక్రీస్తు ప్రభు అనేక అద్భుతాలు నీ కోసం చేశాడు అని రాశారు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయాడు అని రాశారు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు సమాధి చేయబడ్డాడు అని రాశారు. తరువాత యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడు? తిరిగి లేచిపోయాడు. హల్లెలూయా. ఆ తిరిగి లేచిన తరువాత, ఆయన సజీవుడైన తరువాత ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళు బయలుదేరి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రభు వారికి ఏమయ్యాడట? సహకారుడై ఉన్నాడు. ప్రభు వారికి ఎలా ఉన్నాడట? సహాయం చేసేలాగా ఉన్నాడు. సహాయం చేసేలాగుండి అనేక సూచక్రియలు చేస్తున్నాడట. ఈ రోజును కూడా దేవుని నమ్ముకున్న వారికి, దేవుని నామాన్ని ప్రకటించే వారికి కూడా అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని నమ్మారో వారి జీవితాల్లో సూచక్రియలు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటికి రావాలి. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు వాళ్ళని విమోచించుకున్నాడు. ఎవరిని బట్టి అంటే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? బయటికి రప్పిస్తాను అన్న నాట నుండి ఏం జరుగుతున్నాయి అంటే, అద్భుతాలు జరగడం మొదలుపెట్టాయి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అనేక రకాలైన అద్భుతాలు జరుగుతున్నాయి. అప్పటి వరకు ఇశ్రాయేలీలు ఐగుప్తీలు ఏం చేస్తున్నారంటే, ఒక బానిసల్లాగా చూస్తున్నారు, ఒక పనికి మాలిన వాళ్ళలాగా, ఒక చేత కాని వాళ్ళలాగా చేస్తున్నారు. కఠినమైన పనులు చేయించాలి వీళ్ళతో. వాళ్ళకి సరైన ఆహారం కూడా పెట్టడం లేదు, సరైన వసతి వాళ్ళకి లేదు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అంటే, ఆ దేశంలో ఉండి పొద్దస్తమాను పనిచేసి బాధ, అలసట, తినడానికి వచ్చేటప్పటికి సరైన అన్నం కూడా వారికి దొరకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మోషే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఎప్పుడైతే దేవుడు పిలుస్తున్నాడు అన్నాడో, ఆ తర్వాత నుండి ఐగుప్తీయుల దగ్గర ఇశ్రాయేలీలు ఏమయ్యారు అంటే, హీరోలు అయిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ ఐగుప్తీయుల ఇళ్లల్లో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, ఇశ్రాయేలీల గురించి మాట్లాడుకునే అంత విశేషమైన వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షాన అద్భుతాలు చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అయ్యా, ఇదిగో ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా. సజీవుడైన నిన్ను నమ్మారు నా తండ్రి, జీవాధిపతివైన నిన్ను నమ్మారు ప్రభా, పునరుత్థానుడవైన నిన్ను నమ్మారు ప్రభా, మృత్యుంజయుడవైన నిన్ను నమ్ముకున్నారు ప్రభా. వారితో యుగ యుగాలు ఉండడానికి, నీ బిడలతో ఉండడానికి ఇష్టపడ్డావు తండ్రి.
సహకారుడిగా ఉండి సూచక్రియలు చేస్తున్నావు ప్రభా. నీ అభిషేకాన్ని, నీ ఆత్మశక్తిని, పరిశుద్ధాత్మనిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. త్వరగా నువ్వు రాబోతున్నావు నాయన, త్వరగా నువ్వు రాబోతున్నావు. హల్లెలూయా. శుభ నిరీక్షణలో నీ బిడ్డలు జీవించెదరుగాక. ఆశీర్వదించండి. ప్రతిదినం నీకు మ్రొక్కేవారిగా అయ్యా, నీ మాటలు లోకానికి అందించేవారిగా, వారి అద్భుతాలకు మేలులకు సాక్షులుగా నీ కొరకు కనిపెట్టేవారిగా యేసు నామములో దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.